డీటెయిల్ బిట్ అకాడమీ. సో మనం చెప్పుకున్నాం కదా 30 బిట్స్ నంబర్ సిస్టమ్ మీద డిస్కస్ చేస్తామని. సో ఆల్రెడీ 10 నేను అప్లోడ్ చేస్తాను. సో ఇప్పుడు ఇక్కడ ఈ 10 చూడండి. తర్వాత we will discuss 10 more bits further. So first question in this video is, that is 11th question in the number system. So what is the BCD representation of 25? అంటే బైనరీ కోడెడ్ డెసిమల్ లో మనం 25 ఎట్లా రిప్రజెంట్ చేస్తాము. సో ఇక్కడ మనం 2కి 5కి సెపరేట్ గా బైనరీ నెంబర్స్ representation చూసుకొని దాన్ని we will add, that's it. Not add, we will just represent like that. So చూడండి, the answer will be A, that is 00100101. okay. So ఈచ్ బిట్ కి సెపరేట్ గా మనం 4 బిట్స్ రిప్రజెంటేషన్ లో మనం రిప్రజెంట్ చేస్తాం. నెక్స్ట్ 12th క్వశ్చన్, హౌ మెనీ బిట్స్ ఆర్ యూజ్డ్ ఇన్ స్టాండర్డ్ ASCII రిప్రజెంటేషన్. ఇక్కడ మీరు స్టాండర్డ్ అడిగాడా ఎక్స్టెండెడ్ అడిగాడా అని కూడా చూసుకొని బిట్ పెట్టండి. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. డోంట్ లూజ్ ఈజీలీ 1 మార్క్. ఓకే, 4, 7, 8, 16 అని అడుగుతున్నాడు. చూడండి, ఆన్సర్ వచ్చేసి B7. స్టాండర్డ్ ASCII రేట్ కాబట్టి ఇట్ ఇస్ రిప్రజెంట్ 7 బిట్స్. అంటే ASCII 7 బిట్స్ రిప్రజెంటేషన్ లో మనకి రిప్రజెంట్ చేస్తుంది వాటిలో ఉన్న కీస్ అంటే సింబల్స్ ని. సో అలాగే ఎక్స్టెండెడ్ ASCII అయితే 8 బిట్స్ అనేది యూజ్ చేస్తుంది. అండ్ దెన్ 13th క్వశ్చన్, వాట్ ఈస్ ద ASCII వాల్యూ ఆఫ్ క్యారెక్టర్ A? అన్నిటికీ తెలుసుకోగలదు కానీ బేసిక్ 0 to 9. సో అప్పర్ కేసెస్ టు లోవర్ కేసెస్ ఒక్కసారి మీరు స్టార్టింగ్ వాల్యూ నంబర్ తెలుసుకుంటే ఇట్ విల్ బి హెల్ప్ఫుల్. సో I hope you guessed the answer already. So it will be B65. Okay. Then 14th question, which number system is used for IP addresses? మనకు IP addresses లో ఏ నంబర్ సిస్టమ్ యూజ్ చేస్తారు అని అడుగుతున్నారు. డెసిమల్, బైనరీ, ఆక్టల్, హెక్సాడెసిమల్ అని అడుగుతున్నాడు. And the option will be binary. Okay. So IP addresses are stored in binary formats. And then here, what is a 15 in octal? డెసిమల్ నెంబర్ ఇస్తారు అంటే బేస్ చూడండి మీరు 10 అని. సో ఇక్కడ ఏం అడిగారు, డెసిమల్ టు ఆక్టల్ కన్వర్షన్ అడుగుతున్నారు. సో ఈజీ కన్వర్షన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్, బట్ డోంట్ నెగ్లెక్ట్ టు లూజ్ యువర్ 1 మార్క్. ఓకే, ఈచ్ మార్క్ is valuable. And the answer is B17. సో 15 ని డెసిమల్ నుంచి ఆక్టల్ కి కన్వర్ట్ చేస్తే అంటే ఏం చేస్తాం, సింప్లీ సో యూజింగ్ డివిజన్ బై 8 తో చేస్తే we will get this value. Okay. The next 16th question, which character encoding is used by IBM mainframe? సో IBM mainframe వాళ్ళు క్యారెక్టర్ ఎన్కోడింగ్ కోసం ఏం యూజ్ చేస్తారు అని అడుగుతున్నారు. ASCII, యూనికోడా, EBC, ICA లేదా UTF-8? Answer is EBC, DIC. Okay, used in IBM mainframes. And 17th question, what is the decimal equivalent of the octal number 27? సో డెసిమల్ లో అడుగుతున్నారు అంటే ఇక్కడ ఏం కన్వర్షన్ యూజ్ చేయాలి, డెసిమల్ టు ఆక్టల్ అన్నమాట. సో ఒక్కసారి పాజ్ చేసి క్యాలిక్యులేట్ చేయండి ఆన్సర్, యూ విల్ గెట్ ద ఆన్సర్. అండ్ దట్ ఇట్ విల్ బి 21. సో ఇక్కడ ఒక చిన్న calculation part కూడా ఇస్తాం. If you would like to go for it, go, or else if you find any other shortcut methods, try to use as many as possible shortcut methods. So what I am telling you is all the bit patterns, but all the shortcut methods I cannot be tell you right now. So please try to do by yourself. Then 18th question, convert hexadecimal to decimal. ఇక్కడ మళ్ళా కన్వర్షన్ అడుగుతున్నారు. So I think you find how important these conversions, maybe ఒక 2-3 మార్క్స్ ఇందులో నుంచి మీకు రావచ్చు. అండ్ నెక్స్ట్ ఆన్సర్ 47. సో క్యాల్కులేషన్ పార్ట్ కూడా ఒకసారి చూసుకోండి. అండ్ దెన్ నెక్స్ట్ క్వశ్చన్ 19, వాట్ ఈస్, ఇక్కడ మళ్ళా ఇన్ హెక్సాడెసిమల్, బైనరీ నుంచి హెక్సాడెసిమల్ కన్వర్షన్ అడుగుతున్నారు. సో ఇట్ విల్ బి గ్రూప్ ఆఫ్ బైనరీ డెసిమల్ దాన్ని కన్వర్ట్ ఇంటూ. సో ఇట్లా కన్వర్షన్స్ చూసుకొని చేయండి. ఇట్ ఈస్ వెరీ 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 ఈజీ. ఏం లేదు, ముందు ఒక 2 zeros యాడ్ చేసి స్ప్లిట్ చేసి దాన్ని రిప్రజెంట్ చేశారు అంతే. అండ్ దెన్ నెక్స్ట్
What is the result of multiplying 101 and 11? So 11 and 101 and that too in binary multiplication adugutunnaru. So binary multiplication, division, addition, subtraction as well as 1's complement, 2's complement. ఈ 6 కూడా మీరు తెలుసుకోవాలి. సో నంబర్ సిస్టంలో ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి అంటే కన్వర్షన్స్ అండ్ ఎడిషన్స్, మల్టిప్లికేషన్, డివిజన్, సబ్ట్రాక్షన్ యాజ్ వెల్ యాజ్ 1's and 2's కాంప్లిమెంట్. ఒకసారి చూడండి. అండ్ మోర్ ఓవర్ 1's కాంప్లిమెంట్, 2's కాంప్లిమెంట్ నెగిటివ్ వాల్యూస్ కూడా చూడండి. పాజిటివ్ వాల్యూస్కి ఒకలా ఉంటుంది, నెగిటివ్ వాల్యూస్కి ఇంకొకలా ఉంటుంది. జస్ట్ రిఫర్ దెమ్ ఆల్సో. ఓకే, and the answer will be D1001. Hope you get these bits. So these are the basic patterns to your bits. So try to do as many as bits on these. Okay, thank you for watching. Please like, share and subscribe. Okay, then I can be doing more videos for you. So already 20 bits number system lo ayindi. We will be looking another 10 bits further in this number system and then we will go to next chapters.